అలాగే శివమూర్తుల విషయాలు కూడా చాలా రాశాను. శివుడికి అనేక మూర్తులు ఉన్నాయి, ఉపాస్యమూర్తులు. మృత్యుంజయుడు, అర్ధనారీశ్వరుడు, నటరాజు, భైరవుడు, భిక్షుకుడు, ఇలాంటి మూర్తులు, లీలామూర్తులు ఉంటాయి. ఒక్కొక్క మూర్తి మీద కూడా కీర్తనలో మన తేట తెలుగులో వాటిలో రచించిన సోమాస్కందమూర్తి ఉంది. ఉమా స్కందుడితో శివుడు మూర్తి, అది ఉపాస్యమూర్తి. నామానసమున సోమాస్కందుడు అంటూ ఆయనపై, అలాగే హరుడు మృత్యుంజయుడు అమృతార్థతనుడు అంటూ ఆ మృత్యుంజయ స్వరూపం ఎలా ఉంటుందో ఆ కీర్తన మొత్తం చెప్పడం జరిగింది. ఆ కీర్తనలో శివమూర్తుల వర్ణనంతా ఉంటుంది. అలాగే శివలీలలు, త్రిపురాసుర సంహారం కానీ, విషభక్షణ లీల కానీ, ఇవన్నీ రాయడం జరిగింది. నటరాజుపై నేను అనేక కీర్తనలు రచించాను. ప్రత్యేకించి కొన్ని నృత్యాలుగా చాలామంది దేశ విదేశ నృత్య రూపకాలుగా గంగావతరణం నృత్య రూపం కూచిపూడిలో వచ్చింది అది. అదేవిధంగా మరొకటి శివనాట్య విలాసం మరొకటి రాశాను. ఎలా కైలాసంలో ఏ క్రమంలో శివనాట్యం జరుగుతుందో అదంతా రచించండి. అమ్మవారి తత్వాన్ని కూడా అనేక కీర్తనలు రాయడం జరిగింది.